అందరికీ షలో ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, పరిశుద్ధాత్ముడ, పరలోకపు మన్నా మాకు అనుగ్రహించిన తండ్రి, పాపముల పరిహారి, పరాక్రమశాలి అయిన తండ్రి, పరమ వైద్యుడ, పోషించుండు తండ్రి, పాపుల పాలిట పావనుడ, భావనమూర్తి, పర్వమునకు అధిపతి అయిన తండ్రి, ప్రశస్తమైన రాజా, పరమ వైద్యుడ, పశువుల పాకలో పుట్టిన ఎలోహిం, పరాక్రతుడ, పరమాత్ముడ, పాప శాపముల బాపిన ఎలోహిం, ప్రాణదానం చేసిన అదోనాయ్, పాపరహితుడ, మా ప్రభువైన ఎలోహిం, ప్రాణేశ్వర, ప్రప్రథముడ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను, మా జీవితములను సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ మా మనవుడు, మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇది దావీదు రాసినటువంటి గీతం కాబట్టి దీనిని ధ్యానిస్తూ ఉన్నాం. ఏ విధంగా రాశాడంటే, ఇప్పటి వరకు 11వ వచనాలు ధ్యానించాము. 12వ వచనం నుంచి, ఆయన దాసులకు ఇజ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఎలోహిం చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నది. మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన సూచిక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ఆయన చేసినటువంటి సూచిక క్రియలు, ఆయన తీర్పులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతూ ఉన్నవని అని కూడా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ సంఖ్య కొద్దిగాను ఉన్నను, కానాను దేశంలో అన్యులుగా ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దానిని నీకు ఇచ్చదనని అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము చేసుకుని అంటున్నాడు. అబ్రహాం చేసినటువంటి నిబంధనను, ఇస్సాకుతో చేసినటువంటి ప్రమాణమును, అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రణాళికను కూడా, ఏర్పాటును కూడా జ్ఞాపకం చేసుకోమని మరి దినమున దావీదు రాసినటువంటి కీర్తనల మరి పాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1000 తరముల వరకు ఆయన మాట నిలుచునని, అదోనై వారి మాట నిలుచునని ఆయన సెలవిచ్చాడు. ఆ మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1000 తరముల వరకు ఆయన మాట నిలిచి ఉంటుందంట. మరి ఆ మాట మనము ఆ మాట యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మనం ముందుకు కొనసాగుదాం. యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన మాటను స్థిరపరిచి ఉన్నాడు. మాటనే స్థిరపరిచాడు. ఎవరికి? యాకోబుకి, ఇజ్రాయేలుకి. ఆ యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడినప్పుడు నిత్య నిబంధనగాను కూడా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు, నిబంధన చేసి ఉన్నాడు యాకోబు వారితో, ఇజ్రాయేలు వారితో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ధ్యానిస్తున్నటువంటి మనకు అనేక విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలలో మనము ఆయన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ముందుకు కొనసాగుదాముగాక. ఆమేన్.